మరి మీరు 97లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చారు. మీరు అలా అదేంటి ఇమిగ్రేషన్ అటెండీకి వెళ్ళి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్పారు. సో H1 మీద కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు అప్పుడు అర్థమైంది. సో అదేంటి చిన్న ప్రాసెస్ ఏముంటుంది H1 మీద, హౌ వీ కెన్ స్టార్ట్ బిజినెస్? సో మెనీ ఆఫ్ అస్ ఈ వేవ్లో వచ్చిన వాళ్ళు, మన ఒక 20-30 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు మెనీ ఆఫ్ అస్ H1, H4 ఇదే టైప్ వీసాస్లో వచ్చాము, ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళము. సో వచ్చిన వెంటనే మెనీ ఆఫ్ ద పీపుల్కి ఏమి మిస్కన్సెప్షన్, ఏది H1 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయలేము, గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే సిటిజన్ ఉండాలి, లేదంటే అటువంటి వాళ్ళు మనకు పార్ట్నర్ ఉండాలి, అటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటుంది. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ యూర్ అన్ H1 ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అంత ఈజీ. సో బిజినెస్ స్టార్ట్ చేయడము కష్టమే కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎనీథింగ్ ఎక్కడ కానీ ఆటంకులు ఉండవు. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గిన వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ స్టార్ట్, ఎనీబడి కెన్ స్టార్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు ఒక బిజినెస్. అచ్చా. సో H1 వచ్చి ఇప్పుడు ఇందాక ఈ మధ్య కాలంలో జాబ్స్ కూడా లేవు అంటున్నారు. సో H1 మీద వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత ఈజీ అంటారు? చాలా ఈజీ. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. నేను బిజినెస్ చేయడం ఈజీ అని చెప్పలేదు, అదే స్టార్ట్ చేయడం ఈజీ. అచ్చా. సో మీరు 97లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంటున్నారు కదా. సో మీ ఫస్ట్ బిజినెస్ ఏంటి? సినర్జిక్ సొల్యూషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. అచ్చా. సో ఫస్ట్ ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీ పెట్టాము. సో పెట్టి దాంట్లో గ్రాడ్యువల్గా అందరు చేసే బిజినెస్ అది కొత్తదే, దాంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. సో స్టాఫింగ్ తెలుసు కదండి, లైక్ యూ హైర్ పీపుల్, బ్రింగ్ ఆన్ H1, ప్లేస్ పీపుల్. సో అటువంటిదే బిజినెస్. సో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, ఇండైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే W2లు, కార్ప్ టు కార్ప్, ఇటువంటి డిఫరెంట్ ప్లేస్మెంట్స్ చేసి సో స్టాఫింగ్ బిజినెస్ ఒక 10-15 ఇయర్స్ మంచిగానే నడిపామండి. తర్వాత ఒక ఐటీ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఆ ప్రోడక్ట్లో చాలా టైం పెట్టాము అనమాట. అచ్చా. సో మళ్ళీ ఆ బిజినెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సెకండ్ వన్? సో సాఫ్ట్వేర్లోనే కన్సల్టింగ్ చేస్తూ, స్టాఫింగ్ బిజినెస్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసాము. సో వీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఆప్టిలిటీ. సో అది వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. So for example, if you want a radiation dose or anything like that, then people have to inject radioactive material into your body. So you need to, the software does all the decay calculations, health physics, ఇటువంటి calculations అన్ని చేసి పేషెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉండే సాఫ్ట్వేర్ ఒకటి హాస్పిటల్స్కి రోల్ అవుట్ చేశాం అనమాట. సో ఇట్ వాజ్ అ ప్రోడక్ట్ దట్ వాజ్ డెవలప్డ్ బై మీ. అండ్ దట్ వాజ్ ద థింగ్, లైక్ ఆల్మోస్ట్ 10 years చేశాను అది. అది చేశాక ఆ కంపెనీని అమ్మాను అనమాట. అమ్మి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఉన్నారు అది. సో ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఆల్మోస్ట్ 100 hospitals, the software. So that's the background with the software. Wow, that's nice. మీరు 97లో వచ్చారు. సో ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా పీపుల్ లైక్ యంగ్స్టర్స్ చాలా మంది దే వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్. అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? సో మనం మాట్లాడేది ఏముందండి, 28 years ఆ స్పాన్. ఓకే, ఈ బిజినెస్ అనేది కానీ లైఫ్ అనేది కానీ జనరేషన్స్ నుంచి ఉందండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. సో ఈ జనరేషన్ అయినాక నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, ఆ తర్వాత జనరేషన్ ఉంటుంది, ముందుది ఉండింది. సో కంటిన్యూస్గా ఏదో ఒక ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది. బిజినెస్కి ఆపర్చునిటీ ఉంటుంది, టెక్నాలజీకి ఆపర్చునిటీ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అ రైట్ బిజినెస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఓకే, సో మా టైం బాగుంది, మీ టైం బాగాలేదు, ఫ్యూచర్ బాగుంటుంది, అట్లాంటివన్నీ ఏముండదు. ఏ టైం అయినా గుడ్ టైమే, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది బిజినెస్. మిట్ట గారు, 4 main sectors గురించి అయితే మాట్లాడాము మీ కంపెనీస్లో. మిగతా ఏంటి? మిగతావి చెప్పుకోదగ్గ పెద్దవేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ AHL అమెరికన్ హాకీ లీగ్, NHL తెలిసి ఉంటుంది, బ్రూయిన్స్ వీళ్ళు ఆడతారు. అట్లా ప్రతి NHL టీమ్కి ఒక AHL టీమ్ ఉంటుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనుకోండి. సో స్ప్రింగ్ఫీల్డ్లో మనకు థండర్బర్డ్స్ అని చెప్పేసి ఒక హాకీ టీమ్ ఉంది. దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనమాట. ఐఎమ్ నాట్ ద సోల్ ఓనర్. సో అటువంటిది ఉన్నాయి. సో కొన్ని అఫిలియేషన్స్ ప్లస్ ఐటీలో 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ చేసాము.
కానీ నేను మెయిన్ కాదు, పార్ట్నర్షిప్లో కానీ అఫిలియేషన్స్లో కానీ కొన్ని చేశాను. లేదంటే ఇంకా అందరు చేసేది స్టాక్స్, ట్రేడ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అపార్ట్మెంట్స్ రెంటల్స్ ఇట్లాంటివన్నీ అవన్నీ చేస్తాను. సో అదర్ దెన్ దట్ ఆపర్చునిటీస్ ఏది వస్తే అది. దట్స్ నైస్. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఐ మీన్ మీ గురించి తెలుసుకొని, లైక్ యూ హ్యావ్ మెనీ బిజినెసెస్, సో ఎవరైనా వచ్చి దే నీడ్ యువర్ సపోర్ట్, సో మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళను? సపోర్ట్ అయితే డెఫినెట్లీ అండి. ఎవరైనా కానీ ఏదైనా అడ్వైస్ కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు ఎప్పటికీ. సో నో ప్రాబ్లం, ఎవరికి నాకు అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. సో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ అడిగేది అడ్వైస్, కరెక్ట్ అడ్వైస్ రావాలనే కదా ఎవరైనా అడిగేది. సో ఎనీబడి ఈజ్ వెల్కమ్. నా దగ్గర ఒక 500-600 పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను నేను మేబీ ఇన్ ఇయర్. అప్పుడు నాకేమన్నా అడ్వైజ్ ఆర్ మీ కంపెనీస్లో ఆర్ మీ గ్రూప్లో ఏదన్నా నాకు ఆపర్చునిటీ ఇప్పిస్తారా మరి? సో ఇంతవరకు మిటాస్ గ్రూప్ ఒక్కరి దగ్గర కూడా ఇన్వెస్టర్గా డబ్బు తీసుకోలేదండి. ఇంతవరకు మేము చేసిందంతా సెల్ఫ్, 100% మందే ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్, ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఓపెన్ అప్ చేస్తామా అని అయితే థాట్ ఉంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేదండి. సో ఐ కెన్ ఓన్లీ గివ్ యూ అడ్వైస్. మీ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి, ఏం చేస్తారో అడగండి, మీ క్వశ్చన్స్ అడగండి, నాకు తెలిసింది నేను చెప్తాను, అంతేగాని మీ డబ్బు నాకొద్దు. అన్ని బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. సో మీకు హ్యాపీనెస్ ఇచ్చేది, జనరల్గా చాలా మందిని చూసాము, బిజినెస్ ఉన్నా కానీ మనం జనాలకు హెల్ప్ చేయాలి, మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి, అది ఇంకా యూఎస్లో. సో దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఎనీథింగ్ గివింగ్ బ్యాక్, ఇఫ్ యూ గివ్ బ్యాక్, నా బిలీఫ్ వచ్చేసి యూ గెయిన్ బ్యాక్ మోర్ దెన్ దాట్, మోర్ దెన్ యూ గివ్. ఈవెన్ ఐ బిలీవ్ దట్. సో చేస్తామండి డెఫినెట్లీ ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్. సో ఎవ్రీ ఇండస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వచ్చేసి మేక్ అ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో దాంట్లో కిడ్స్కి అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, సో దే హ్యావ్ దేర్ డిజైర్స్, చిన్నపిల్లలకి ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్నీకి వెళ్ళాలని ఉంటుంది ఒకటికి, ఇంకొకటికి టామ్ బ్రేడీతో పోయి ఫోటో తీసుకోవాలని ఉంటుంది. సో అటువంటి డిజైర్స్ ఏమున్నాయి యంగ్ కిడ్స్కి అనేది చూసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఫుల్గా సపోర్ట్ చేస్తాను నేను. అది కాక ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ అనుకోండి, ఇట్లా కమ్యూనిటీ వెల్ఫేర్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చేస్తాము. ఒకవేళ మన రూట్స్ అనుకోండి, ఇండియాలో ఒక ఐసీయూ పెట్టడము, కడపలో కోవిడ్ టైంలో ఐసీయూలు పెట్టడము, లేదంటే ఇక్కడ కూడా వివిఎన్ అని చెప్పి ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి ఉంది. సో బేసిక్లీ మనకు తోచినట్లు ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తుందో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తామండి. మోర్ దెన్ దాట్, నాకు మన దగ్గర పని చేసే వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేయాలని ఉంటుంది. సో పని చేసే వాళ్ళకి ఏమి కావాలన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. సో అది చేస్తూ పోతాం, ఎంప్లాయీస్ ఫస్ట్ అన్నమాట. దట్స్ రియలీ గుడ్ టు హియర్. సో మిట్టా గారు, అంటే ఐ బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ అంటే నాకు భయం వేస్తుంది, ఉన్న ఉద్యోగం ఉంటుందా లేదా అని చెప్పేసి. సో మీ బిజినెస్ పైన ఏఐ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఏఐ ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఇంపాక్ట్ ఉంటుంది, లేదని చెప్పను. సో ఇంత ఫాస్ట్గా ఇంపాక్ట్ వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇన్ ద లాస్ట్ 2 years ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ గ్రోన్. ఇన్ ద నెక్స్ట్ 2 years ఇట్స్ గోయింగ్ టు గ్రో ఈవెన్ మోర్. డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే రిపిటేటివ్ టాస్క్స్, క్లరికల్ టాస్క్స్, క్రియేటివ్ టాస్క్స్, వీళ్ళకందరికీ ఇంపాక్ట్ ఉంటుందండి గ్యారంటీగా. ఓకే. సో అదర్ దెన్ దట్, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి ఇండస్ట్రీస్ ఉంటున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, ఇటువంటి దాంట్లకు ఉండకపోవచ్చు మరి అంతగా. సో డిపెండ్స్ అపాన్ విచ్ ఫీల్డ్ యు ఆర్ ఇన్. ఉత్త సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది.